తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్లీ పోలీసింగ్ మిస్యూజ్ చేసినా అబ్యూజ్ చేసినా దిస్ గవర్నమెంట్ ఇస్ నాట్ గోయింగ్ టు స్పేర్ ఎనీవన్. ఇట్ ఈస్ క్లియర్, ఇట్ ఈస్ లవ్. మీరందరూ పోలీస్ అధికారులు స్పష్టంగా అర్థం చేసుకోండి. భూ కబ్జాదారులను, నేరగాళ్లను, డ్రగ్స్ మాఫియా ఈరోజు ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చిన్న చిన్న పట్టణాలలో కూడా గంజా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. జూనియర్ కాలేజీలో, స్కూల్స్లలో కూడా ఈరోజు ఇట్లాంటి మత్తు పదార్థాలు అందుబాటులోకి వచ్చినాయి. ఇది చాలా ప్రమాదకరమైన అవసరం ఉన్నది. ఈరోజు మన కళ్ళ ముందు కుప్పకూలిపోయిన పంజాబ్ రాష్ట్రం మన కళ్ళ ముందు కనిపిస్తుంది. తెలంగాణ వేగవంతంగా పంజాబ్ లాంటి పరిణామాల వైపు వేగంగా ప్రయాణిస్తుంది. దీన్ని నిషేధించి నిర్మూలించాల్సిన బాధ్యత మా పోలీస్ అధికారులదే. ఇవాళ ఎక్కడ చూసినా, ఎందుకంటే నాకు కొంత అవగాహన ఉంది, నేను ఇంకా ప్రజలలో తిరుగుతూనే ఉంటే ఎక్కడ ఏం జరుగుతుందో పోలీస్ అధికారుల దగ్గర సమాచారం ఉందో లేదో, కానీ పర్సనల్గా ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో డిపార్ట్మెంట్లో నా రిక్వెస్ట్, మీ అధికారులకి ఇక్కడ నుంచి నేను ఇచ్చే ఆదేశాలు మీరు ఉక్కు పాదంతో అణచివేయాల్సిన అవసరం ఉంది. గంజాయి అనే పదం ఈ రాష్ట్రంలో వినిపించకూడదు. ఉద్యమ నేపథ్యం ఉన్న తెలంగాణలో గంజాయి లాంటివి, డ్రగ్స్ లాంటివి ఇక్కడ వచ్చి ఇక్కడ యువతను ఆక్రమించుకుంటున్నాయి. ఇది అత్యంత ప్రమాదకరం. నేను సైబరాబాద్ కమిషనర్ గారికి ఒక విషయం చెప్పదలుచుకున్నా. సన్బర్న్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా అంటే డిజిటల్లో ఈరోజు అప్లికేషన్స్ అంటే ఏమంటే వడి కాల్ టికెట్స్ అమ్ముతున్నారు, బుక్ మై షో. సో ఐ వెరిఫై విత్ మై పీపుల్, అసలు వాళ్ళు ఇంతవరకు పర్మిషనే తీసుకోండి. పర్మిషన్ తీసుకోకుండా 31st ఈవినింగ్ సన్బర్న్ పార్టీలు పెట్టి కిడ్స్ని అండర్ 18 అసలు అట్లాంటి వాటిలో అలోవే చేయదు. అండర్ 18 లిక్కర్ ఇవ్వడానికే వీల్లేదు. ఈరోజు స్కూల్ పిల్లలకు కూడా దే ఆర్ గివింగ్ సమ్ ఇన్సెంటివ్స్. సో అసలు ఆ బుక్ మై షో ప్లాట్ఫామ్ ఎవరిది? ఈ సన్బర్న్ ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నది ఎవరు? డిజిటల్ చెప్తున్నా అంటే గతంలో నేరగాళ్ళకి ఒక విధానం ఉండేది. ఇప్పుడు సైబర్ క్రైమే బిగ్గెస్ట్ టాస్క్. ఎందుకంటే సాంప్రదాయబద్ధమైన నేరాలు అంటారు కదా, ఆ నేరాలు ఇప్పుడు మొత్తం కంప్లీట్గా సైబర్ క్రైమ్ వైపు వెళ్ళిపోయింది. అంటే ఏ నేరం కూడా గతంలో చేసే నేరాలు కన్వెన్షనల్ క్రైమ్స్ అంటారు కదా, ఇప్పుడు దాని నేచర్ మారిపోయి సైబర్ క్రైమ్, సైబర్ కనెక్టివిటీతో ఈ క్రైమ్లో పాల్గొంటున్నారు. సో మీరు సైబర్ సిస్టమ్ని ఏదైతే వాడుకుంటున్నారో వాళ్ళ బిజినెస్ కానీ లేకపోతే వాళ్ళ క్రైమ్కి కానీ, ఇది ఇంకా స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. దీని మీద కూడా మీరు అందరూ పోలీస్ అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెడుతుంది. ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా వచ్చినాయంటే మీరు స్క్రూటినీ చేయండి. దానివల్ల ఇన్కమ్ జనరేట్, ఆదాయ వనరుగా మీరు చూడకండి. అవి ఎలాంటి కల్చర్ని మన దగ్గర ఇంజెక్ట్ చేస్తున్నాయి, మన యంగర్ జనరేషన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నాయి. హుక్కా సెంటర్స్ కానీ, పబ్లలో జరిగే వ్యవహారాలు కానీ, లేకపోతే ఇట్లాంటి సన్బర్న్ పార్టీలు ఆల్మోస్ట్ గోవా, మహారాష్ట్ర, కర్ణాటక బ్యాన్ చేసింది, దాన్ని క్యాన్సిల్. ఇంతకుముందు గోవా ఇచ్చిన దాంట్లో జరిగిన ఇన్సిడెంట్ అండ్ యాక్సిడెంట్స్ తోని గోవా గవర్నమెంట్ బ్యాన్ చేసింది, మహారాష్ట్ర గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది, అండ్ కర్ణాటక గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసింది. దీని గవర్నమెంట్ను పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళని ఇన్వైట్ చేసి వెల్కమ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రానికి. ఐ డోంట్ నో వాట్ ఇస్ దేర్ ఐడియా. కానీ ఇప్పుడు వాళ్ళు మరి మీ దగ్గరికి పర్మిషన్కి వచ్చిందా రాలేదా? అకార్డింగ్ టు మై ఇన్ఫర్మేషన్ దేర్ ఇస్ నో సచ్ పర్మిషన్ ఫర్ సన్బర్న్ పార్టీ, బట్ దే సెల్లింగ్ ద టికెట్స్ అండ్ దే ఆర్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ నార్మల్ పీపుల్. సో ఇట్లాంటి విషయాలు మీరు కఠినంగా వ్యవహరించండి. ఎంత పెద్దవాళ్ళైనా, ఎంత వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏమున్నా ఎవరిని స్పేర్ చేయాల్సిన పని లేదు. మీకు ఎవరు మాట్లాడినా ఎవరిని వదలాల్సిన పని లేదు. ప్రభుత్వం సంపూర్ణంగా పోలీస్ అధికారులకు గంజాయి ముఖ్యంగా ఏఓపి ప్రాంతం నుంచి ఎట్లా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, ఏమవుతుంది, మన దగ్గర పండించేది తక్కువ ఉండొచ్చు కానీ వినియోగించేది ఎక్కువైంది. ఏఓపి ప్రాంతంలో నుంచి మన ప్రాంతానికి గంజాయి ఏ రకంగా వస్తుంది ఏందనే దాని మీద కూడా మా పోలీస్ అధికారులు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయడం ఒకటే కాదు, ఈరోజు ప్రతి జిల్లా ఎస్పీ
మీ ప్రాంతాలలో మండల స్థాయి చిన్న చిన్న పట్టణాలలో కూడా కాలేజీలలో ఇది ఎక్కువగా వినియోగిస్తున్నారు. మీరు ప్రత్యేకంగా అధికారులను నియమించండి, సమాచారాన్ని సేకరించండి. ఎవరున్నా కూడా ఎవరిని వదలడానికి వీల్లేదు. ఫైనల్గా నకిలీ విత్తనాలు ఇది టెర్రరిజం కంటే ప్రమాదకరమైనది. 6 కాళ్ళు కష్టపడే రైతు